జగన్మోహన్ రెడ్డి కనుక జగన్మోహన్ రెడ్డి గారిని చేరటం వాళ్ళ పార్టీలో వాళ్ళకే సాధ్యం కాదు. మరి పాపం ఆయనకి ఎట్ట సాధ్యం అవుతుంది? పెద్ద కోటరీ ఉంటుంది, చైనా వాళ్ళగా పెద్ద కోటరీ ఉంటుంది. బయట 4 సైనికులు ఉంటారు, పహారా కాస్తుంటారు. మామూలుగా ఏంటి ఉక్కు పిడికలతోటి పెద్ద శూలాలు అవన్నీ పెట్టుకొని వాళ్ళని దాటి లోపలికి వెళ్ళటం బ్రహ్మతరం కూడా కాదు. మరి పాపం నాయుడు గారు ఎట్లా శ్రమ పడతారో ఏంటో తెలియదు. కానీ సరే, లోకల్ బాడీస్ దగ్గరికి వచ్చేప్పటికంటే జనసేన 14 మందితోటి కమిటీ వేసింది. ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే అసలు వీళ్ళు ప్రొయాక్టివ్గా రెస్పాండ్ అవుతారా లేదా అనుకున్న టైంలో అందరికన్నా ముందు వీళ్ళే రెస్పాండ్ అయ్యారు. ఈ లోకల్ బాడీస్కి సంబంధించి ఎలా పోవాలి, కార్యాచరణ ఏంటి అనే దానికి సంబంధించి ఇట్స్ వెల్కమింగ్. అంటే జనసేన మీద వీళ్ళందరూ దుమ్మెత్తిపోస్తుంటారు కదా, వాళ్ళు ప్రిపేర్డ్గా లేరు, వాళ్ళకి క్యాడర్ లేదు, అదే అంటే క్యాడర్ ఆర్గనైజ్డ్ క్యాడర్ లేదు, సమంగా పోరాటం చేయడం దాని వాళ్ళందరికీ చెంపట్ల సమానం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన కేరళ పాపం అనారోగ్యంతో బాధపడుతున్నారు. కేరళ వెళ్లే ముందు కూడా చికిత్స కోసం కసరత్తు చేయించి ఈ కమిటీ ఏర్పాటు చేశారు. ఇలా ప్రిపేర్నెస్ చూస్తే అటు తెలుగుదేశం కానీ ఇటు వైసీపీ కానీ, బీజేపీ ఉందో లేదో నాకు తెలియదు, మీరు లోకల్గా ఏపీలో ఉంటారు కాబట్టి మీకు ఎక్కువ అవగాహన ఉంటుంది, వాళ్ళ ప్రిపేర్నెస్ ఏంటో తెలియదు. ఎలా ఉంది సార్ జనసేనతో పోలిస్తే వీళ్ళ ప్రిపేర్నెస్? గుడ్ మార్నింగ్ సార్. 1992 ప్యానల్లో ఉన్న శ్రీకాంత్ గారికి, నాయుడు గారికి అభినందనలు. ఎందుకంటే లోకల్ బాడీస్ లో ఒకరికొకరు విజయం సాధించేలాగా ఇద్దరు హామీలు ఇస్తున్నారు. సో ఒకళ్ళైతే వాళ్ళ అధినేతలతో కూడా మాట్లాడి నేను సెట్ చేస్తానని కూడా చెప్పారు. చాలా అభినందనలు. అవి జరిగితే మాత్రం మంచిది. ఎందుకంటే నాతో పాటు టికెట్లో కూర్చున్న వాళ్ళు ప్రజాప్రతినిధులుగా మారుతారంటే అంతకంటే ఆనందం ఉండదు. సార్, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది అటు వైఎస్ఆర్సీపీకి, ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి, కూటమిలోని జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ పొత్తుకి కీలకంగా మారనున్నాయి. సార్, బీజేపీ అనేది నామినల్ గా ఉందని లోకేష్ గారు చూసిన నేపథ్యంలో నేనేమంటానంటే, ఖచ్చితంగా జనసేన ఇస్తున్న హెచ్చరికలు తెలుగుదేశం పార్టీకి సంబంధించి, అది తెలుగుదేశం పార్టీ అంగీకరించకపోవచ్చు కానీ హెచ్చరికలే. లోకల్ బాడీస్ లో గతంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో జరిగిన పొత్తు ఏదైతే ఉందో ఆ స్టాటిస్టికల్ పర్ఫార్మా అనేది ఇప్పుడు సాధ్యం కాదనే ఒక హెచ్చరికల నేపథ్యంలో ఇవి రెండు కూడా కీలకంగా మనం మొదటగా వైఎస్ఆర్సీపీకి వస్తే ఏంటంటే, వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం పాలైన పరిస్థితి 151 నుంచి 11. సో ఈ నేపథ్యంలో ఫస్ట్ టైం అంటే మన మధ్య పులివెందులు లాంటి జడ్పీటీసీ అలా వచ్చినప్పుడు కూడా అది పెద్దగా పట్టించుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీలు జిల్లా పరిషత్లో జరుగుతాయి కాబట్టి పంచాయతీకి సంబంధించి. సో ఖచ్చితంగా వాళ్ళ కేడర్ ఏ పరిస్థితిలో ఉంది, జగన్ గారికి వస్తున్న ఆదరణ సరైనదేనా, లేదంటే అసలు ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది. ఎందుకంటే చెప్తా ఉన్నారు కాబట్టి గత కొంతకాలంగా అసలు అన్ని వర్గాల ప్రజలు, జగన్ గారు మొన్న రాజమండ్రి నియోజకవర్గ నేతల సమావేశంలో ఈ స్థానిక సంస్థలకు సంబంధించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే ఈ కూటమిలోని పార్టీల పట్ల లేదంటే ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అన్ని వర్గాలు, రైతులు, మహిళలు, యువత, ఒకళ్ళని కాదు, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కావచ్చు, వాళ్ళ పథకాలు అమలు చేయడంలో కావచ్చు, లేదంటే అవినీతిని ప్రజల ప్రశ్నించడం కావచ్చు, లేదంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ అందరినీ ప్రశ్నించే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపలేస్తున్నారు. ఇవన్నీ కూడా కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ మనం యుద్ధం చేయాలి, యుద్ధం చేసి యుద్ధంలో గెలవాలి. ఒకవేళ వాళ్ళు పోలీసులతో ఉపయోగించి ఏమైనా అరాచకాలకు, దౌర్జన్యాలకు పాల్పడినా కూడా మీరు పోరాడండి, ఆ యుద్ధంలో మనం గెలుస్తాం ఖచ్చితంగా. ఒకవేళ గెలవలేకపోతే వచ్చే ఎన్నికల్లో మనదే గెలుపు, సాధారణ ఎన్నికల్లో మన ప్రభుత్వం వస్తుంది కాబట్టి మీరందరూ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క కూటమి వ్యతిరేకత, ప్రజల్లో వ్యతిరేకత ఏదైతే ఉందో అది పోలింగ్ బూత్ లాగా చేయండి అని చెప్పేసి ఆయన ఇచ్చిన పరిస్థితి. వాస్తవానికి అది ఇక్కడ ఒకటి జగన్ గారు, శ్రీకాంత్ గారు మర్చిపోయిందంటే బాగానే ఉంది. వాళ్ళ కార్యకర్తల్ని ఇన్స్పైర్ చేయడంలో లేదంటే ఎన్నికలకు సిద్ధం చేయడంలో ఇలాంటి మాట జగన్ గారు ఎక్కడ కూడా రియలైజ్ కావట్లేదు. ఇప్పుడు శ్రీకాంత్ గారు చెప్పారు వీళ్ళన్నీ కూడా పథకాల అమలు చేయడంలో బాగా వైఫల్యం చెందారు అని చెప్పారు, బాగానే ఉంది. మరి జగన్ గారు మాత్రం ఎందుకు ఓడిపోయారు చెప్పట్లా, మన పరిపాలన లాగా లేదు వీళ్ళది, మరి ఆయన పరిపాలన లాగా ఉంటే మరి ఆయన ఎందుకు ఓడిపోయారు అనేది ఆయన చెప్పలేదు. మనం 99% మేనిఫెస్టోని అమలు చేస్తామని చెప్పేసి జగన్ గారు, అంటే నేను అనేది ఆ రియలైజేషన్ కావాలి. ఎలా అయితే ఎన్నికలకు సిద్ధం చేశారో అంటే ఆయన ఆయన క్లారిటీ ఉందండి, మనకి లేదు. ఆయన అమలు చేసిన మేనిఫెస్టో 40% మందికే, అందుకని 60% మంది వ్యతిరేకమయ్యారనే విషయం స్పృహ ఆయనకి రాలేదు, ఇంకా పార్టీకి కూడా రాలేదు, రాదు కూడా. అదే నేను అనేది అది ఒక్కటి ఏదైతే వాస్తవిక నిజాలతో వెళ్ళారో
కార్యకర్తల దగ్గరికి. తాను ఎందుకు ఓడిపోయాను, ఎక్కడ జరిగింది పొరపాటు, నన్ను ఎందుకు అంత ఘోరంగా ఓడించారు నేను మాత్రం ఆయన చెప్పలేదు. ఆయన తిరిగి అధికారంలోకి వస్తామని మాత్రం చెప్పారు. ఇప్పుడు శ్రీకాంత్ గారు కూడా మేము బాగా పరిపాలన చేశామంటున్నారు. ఎందుకు ఓడిపోయారు శ్రీకాంత్ గారు కూడా చెప్పరు. నేను చాలా సందర్భాల్లో డిబేట్లో కూడా అడిగాను ఎందుకు ఓడిపోయారు అనేది చెప్పరు, ఇది చెప్తారు. నెక్స్ట్ ఇక జనసేన విషయానికి వస్తామండి. జనసేన విషయానికి వస్తే ఏంటంటే, మేము జగన్ అనే ఒక వ్యక్తిని ఓడించాలంటే అందరూ కలిసి ఉండాలనేది పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారు. ఆ రోజు చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయనే వెళ్ళి పొత్తు ప్రకటించారు. బీజేపీది కూడా తానే ఒప్పించుకున్నారు. సో అప్పుడు మేము త్యాగాలు చేశాం. ఈవెన్ జనసేనే బీజేపీకి సీట్లు ఇవ్వాలన్నా కూడా తగ్గి వాళ్ళకి సీట్లు ఇచ్చారని చెప్పేసి ఆయన చెప్తారు. మొన్న ఈ మధ్య నాదెండ్ల మనోహర్ లాంటి వాళ్ళు, ఇప్పుడు మొన్న అయితే ఏకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సాధారణ ఎన్నికల్లాగా ఇప్పుడు కుదరదు, మేము బలం ఉన్న చోట్ల ఖచ్చితంగా పోటీ చేస్తామని చెప్పేసి బహిరంగంగా ప్రకటించేశారు. ఎందుకు ఇలా ప్రకటించారు? 4 కోట్ల మధ్య జరగాల్సిన చర్చలు అంటే, దానికి లోకేష్ గారు 80-15-5 ఫార్ములా ముందు చెప్పటం, దాని పట్ల జన సైనికుల్లో విపరీతమైన వ్యతిరేకత రావటం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు దానికి సర్దుబాటు చర్యలు చేపడుతూ అది నలుగురు నిర్ణయిస్తారు తప్పితే, అదే 3 పార్టీలు కూర్చొని నిర్ణయిస్తే తప్పితే అలాంటిదేమి జరగదని చెప్పడం. సో ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే, ఖచ్చితంగా జన సైనికులు 21 సీట్ల ఫార్ములా ఏదైతే ఉందో అలాంటి వాటికి తాము అంగీకరించాం. వీర మహిళలు కానీ జన సైనికులు కానీ ఖచ్చితంగా లోకల్ బాడీస్ లో ఎక్కువ వాటా కోరుకుంటున్నారు. దీనికి తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ లేదంటే లోకేష్ గారి మాటల్లో కానీ చూస్తే కొంత చంద్రబాబు నాయుడు గారి మాటల్లో కొంత కనిపిస్తా ఉంది, కానీ అది ఎక్కడ కనపడతలేదు. పొత్తులో ఎక్కువ స్థానాలు మేము ఇస్తాం, మా పార్టీ బలంగానే ఉంది, మేము 135 పైగా గెలుచుకున్నాం, మా పార్టీ కూడా బలంగా ఉందనేది వాళ్ళ వాదన. కానీ జన సైనికులు ఏంటి, మేము లేకపోతే మీరు గెలిచే పరిస్థితి ఉండేది కాదు, మేమే పొత్తు కుదిర్చాం, మీ మీద అసలు మీ పార్టీ కార్యకర్తలు కానీ నేతలు కానీ జగన్ గారికి భయపడి, జగన్ గారి పరిపాలనకు భయపడి బయటకు రావడానికి ఇబ్బందిగా ఉన్న పరిస్థితి